మూడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కేరళలో 140 స్థానాలు, అస్సాంలో 126 స్థానాలు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళలో 2,71,00,000 ఓటర్లు ఉండగా 30,495 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అస్సాంలో 2,49,00,000 ఓటర్లు ఉండగా 30,490 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలో 9,50,000 మంది ఓటర్లు ఉండగా 1,099 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది ఈసీ. మూడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కేరళలో 140 స్థానాలు, అస్సాంలో 126 స్థానాలు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో 2,71,00,000 ఓటర్లు ఉండగా 30,495 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అస్సాంలో 2,49,00,000 ఓటర్లు ఉండగా 30,490 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలో 9,50,000 మంది ఓటర్లు ఉండగా 1,099 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, మూడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గంగోత్రి. మొత్తం మీద మూడు రాష్ట్రాల ఎన్నికల కోలాహలం స్టార్ట్ అయింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకు ఉదయం 5 గంటలకే పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా చేరుకున్నారు. 6 గంటల నుంచి మాక్ పోలింగ్ జరిగింది. 7 గంటల నుంచి మాత్రం పోలింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మూడు రాష్ట్రాల్లో కేరళ, అస్సాం, పుదుచ్చేరి మూడు రాష్ట్రాల్లో మాత్రము ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రము పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. అటు పోలింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్స్ని కూడా అమలు చేశారు. ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ఒకసారి మనం గతంలో చూస్తున్నట్లే 2021 ఎన్నికలకు ఇప్పుడు ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది. గతంలో పోలింగ్ పర్సంటేజ్ కంటే ఈసారి ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ మూడు రాష్ట్రాల్లో మరి ఎవరు పోటీలో ఎవరెవరు ఎన్ని సీట్లు గెలుస్తారు అనేది కూడా ఉత్కంఠ ఎంతగా నెలకొంది. అయితే గతంలో ఒకసారి మనం చూసినట్లయితే మొత్తం అస్సాంలో చూసినట్లయితే మొత్తం 126 స్థానాలు ఉంటే అందులో గతంలో 82% పైగా పోలింగ్ ప్రక్రియ నమోదు కావడం జరిగింది. మరి అదే తరహాలో కేరళలో 140 స్థానాలు ఉంటే అందులో మొత్తం దాదాపు 79.1% పోలింగ్ ప్రక్రియ గతంలో నమోదు కావడం జరిగింది. అదే తరహాలో పుదుచ్చేరిలో దాదాపు 30 స్థానాలకు అదేవిధంగా 84.81%, అంటే ఇక్కడ కూడా 80% పైనే ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగింది. అయితే ఈసారి 80% కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రధానంగా ఉన్నటువంటి బీజేపీకి, కాంగ్రెస్కి, మరోవైపు అటు కేరళలో చూసినట్లయితే మనం చూడొచ్చు ఎల్డీఎఫ్కి, ఈ ప్రధాన పార్టీల వద్దనే తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి కేరళలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం అంటే ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ మధ్య పోటీ ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుసు. ఎందుకంటే కేరళలో మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ స్టార్ క్యాంపెయిన్గా ఉన్నాడు. దాదాపు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాజీ అంటే పినరయ్ విజయన్కి, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాటల తూటాలు నడిచాయి. ట్విట్టర్ వేదికగా వారిద్దరు కూడా పరస్పరం బహిరంగ లేఖలు రాసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈసారి కేరళలో నువ్వా నీనా అన్న తరహాలో ఈసారి కాంగ్రెస్ అధిష్టానం మొత్తం కూడా అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కేరళలో తిష్టవేశారు. ఎలాగైనా ఈసారి కేరళలో జెండా పాతాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మాత్రము అడుగులు వేస్తుంది.
జరుగుతుంది. మరోవైపు అటు ఎల్డీఎఫ్ సైతము అదే తరహాలో వారందరూ కూడా కౌంటర్ ఇస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అస్సాంలో మనం ఒకసారి చూసినట్లయితే బీజేపీ ఎన్డీఏతో కూడినటువంటి ప్రభుత్వం గతంలో వరుసగా రెండు సార్లు గెలిచింది. మరి ఈసారి మూడోసారి హ్యాట్రిక్ గెలుస్తుందా లేదా అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులే ఎక్కువగా అంటే గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఈసారి కూడా దానికి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. అదే తరహాలో పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏతో పాటు ఎన్ఆర్సీ కూటమి గతంలో విజయం సాధించి కాబట్టి ఈసారి కూడా మరి పుదుచ్చేరిలో కూడా బీజేపీ పార్టీ ఉంటుందా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. అస్సాంలో చూసినట్లయితే మనం ఒకసారి అస్సాంలో కూడా సంబంధించినటువంటి రెండో విడత సంబంధించిన దాంట్లో కూడా ఎక్కువగా బీజేపీ పార్టీకి ఎన్డీఏ కూటమికి ఎక్కువగా కొంత ప్రాధాన్యత ఉంచినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద 3 రాష్ట్రాల ఎన్నికల కోలాహలం మాత్రం స్టార్ట్ అయింది. ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రాల వద్దకు ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా చేరుకుంటారు. ఉదయం కొంత ఆలస్యం అంటే ఉదయం కూడా కావచ్చు, వృద్ధులు కావచ్చు, కొంత వారందరూ కూడా కొంత మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఆఫీసులకు వెళ్ళేవారు, అటు ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వారందరూ కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఓటు వేసి వెళ్ళిపోయే అవకాశం ఉంది. చాలా వరకు అయితే కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మాత్రం ప్రశాంతంగా అయితే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ని అమలు చేశారు. ప్రధాన పార్టీల వద్ద బీజేపీ, సిపిఎం తో పాటు కాంగ్రెస్ ఈ 3 పార్టీల వద్దనే 3 పార్టీలకు సంబంధించిన దాంట్లో ఎక్కువగా హోరాహోరీ పోటీ అయితే నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కేరళలో మాత్రము అటు కాంగ్రెస్ వర్సెస్ ఎల్డీఎఫ్ మధ్య తీవ్ర పోటీ నెలకొందని చెప్పవచ్చు. గతంతో పోతే ఈసారి అధికంగా పర్సంటేజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి చూడాలి, ఇది ఈ ఎన్నికల సందర్భంగా మే 4వ తారీఖున ఫైనల్ రిజల్ట్ కూడా వస్తుంది కాబట్టి ఆ లోపు మరి ఎవరు పై చేయి సాధిస్తారు, ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు, గతంలో 2021కి ఇప్పుడుకు ఏమైనా వ్యత్యాసం ఉంటుందా లేదా అనేది కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే కేరళలో మాత్రం అస్సాం, పుదుచ్చేరి 3 రాష్ట్రాల్లో మాత్రం ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గంగోత్రి, పోలింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఇటు కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో గతంతో పోలిస్తే ఈసారి ఎంత శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఎలా ఉంది? ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, అస్సాంలో గతంలో 2021లో 82% పోలింగ్ ప్రక్రియ నమోదైంది. అదే తరహాలో కేరళలో 79.1% అటు పోలింగ్ ప్రక్రియ నమోదు కావడం జరిగింది. అదేవిధంగా పుదుచ్చేరిలో 84.81%, అంటే మొత్తం ఎక్కడ కూడా 80% పైనే పోలింగ్ ప్రక్రియ కావడం జరిగింది. అయితే ఈసారి గతంతో పోలిస్తే ఈసారి కూడా ఎక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాల్లో మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారు, దేనికి అంటే సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు దృష్టిలో ఉంచుకొని వారికి పట్టం కడతారా, లేదా నూతనంగా కొన్ని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కేరళలో కాంగ్రెస్ నేతలు కావచ్చు, మరోవైపు అటు పుదుచ్చేరిలో కావచ్చు, మరోవైపు అస్సాంలో కావచ్చు, వీరు చేసినటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయాలు ప్రజలు తీసుకుంటారు, మార్పు ఏమన్నా కోరుతారా అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతాయి. 3 రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటివరకు అయితే ఇప్పుడిప్పుడే అంటే ఎర్లీ మార్నింగ్ కావడంతో ఇప్పుడిప్పుడే పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుంచారు. ఇప్పుడే పోలింగ్ కేంద్రాలకి ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు. అంటే ఉద్యోగులు మాత్రం అంటే ఆఫీసులకు వెళ్ళేటువంటి వారందరూ కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఓటు వేస్తారు. మధ్యాహ్నం తర్వాత వృద్ధులు కావచ్చు, కొంతమంది యువత కావచ్చు, మధ్యాహ్నం వరకు వచ్చి ఓటు వేసే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఈసారి అధికంగా ఓటు శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తారు. ప్రస్తుతం అయితే ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. సెన్సిటివ్ ప్లేసెస్ వద్ద పారామిలిటరీ బలగాలతో కొన్ని గస్తీ కాస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్స్ని పోలీసులు అమల్లో ఉంచారు. ఎవరు కూడా ర్యాలీలు, సభలు, సమావేశాలు, అదేవిధంగా స్లోగన్స్, అక్కడ ప్రచార పరాలకు సంబంధించినటువంటి ప్లేసెస్ దగ్గర కూడా ఎవరు కూడా ఆందోళనలు వ్యక్తం చేయడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు కొన్ని ఆంక్షలు కూడా విధించారు. ప్రస్తుతం అయితే ఎలక్షన్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గంగోత్రి, సునీల్, కేరళలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటించి ర్యాలీలు చేపట్టారు. అలాగే కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టం కట్టే అవకాశం ఉందా? కేరళలో ఇప్పుడు ఎల్డీఎఫ్ మధ్య, యూడీఎఫ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎందుకంటే అటు ఎల్డీఎఫ్ సిపిఎం పార్టీగా ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో 1977లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఇటీవల కాలంలో పినరయ్ విజయన్ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి కూడా ఎలాగైనా కేరళలో సిపిఎం, ఎల్డీఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పథకాలు కావచ్చు, అదేవిధంగా విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, వైద్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించిన విషయాలు కావచ్చు, దానిపై
బహిరంగ లేఖను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్కడ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కూడా రాసిన తీరు కూడా మనం చూస్తాం. అదే తరాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రాడ్ అంబాసిడర్గా అంటే స్టార్ క్యాంపెయిన్గా కేరళలో వ్యవహరించాడు. ఇప్పటికే చాలాసార్లు అక్కడ పర్యటించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అనేక మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మరోవైపు సీతక్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, చాలామంది డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమ వీరందరూ కూడా పర్యటించి వారి శ్రీధర్ బాబు కావచ్చు వీరందరూ కూడా పర్యటించి వారి శైలిలో తనదైన శైలిలో వారు ప్రచారాలు కూడా చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి ఈసారి ఎలాగైనా కేరళ స్థానాన్ని అంటే కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈసారి పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలామంది నేతలను అక్కడ దింపారు, చాలా చోట్ల క్యాంపెయిన్ చేశారు. ఈసారి ఎలాగైనా పార్టీని ఎల్డీఎఫ్ని ఎట్లాగైనా ఓడించాలనే ఉద్దేశంతో ఈసారి మాత్రం ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో పార్టీ అయితే కసరత్తు అయితే ప్రారంభించింది. మరి చూడాలి కేరళ ప్రజలు ఎవరికి పట్టం కడతారు. ఎందుకంటే పినరయ్ విజయన్కి చాలా మంచి పేరు ఉంది. ఎందుకంటే సిపిఎం పార్టీ నేతగా, అదేవిధంగా ఎల్డీఎఫ్ నేతగా చాలా సీనియర్ నేత. అదేవిధంగా ఇక్కడ కూడా అతనికి సంబంధించిన విషయాలు కూడా అతను వెనకడికి వేయలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాలు మాత్రము వ్యక్తం చేయడం జరిగింది. గతంలో బీజేపీతో అటు పినరయ్ విజయన్ కుమ్మక్కయ్యాడు. బీజేపీ వర్సెస్ పినరయ్ విజయన్ ఇద్దరు ఒకటే. మరోవైపు అతన్ని అరెస్ట్ చేయకుండా అంటే అటు కేరళలో అయ్యప్ప స్వామి దేవాలయం సంబంధించినటువంటి గోల్డ్ చోరీ కావచ్చు, మరోవైపు కొన్ని స్కామ్స్ సంబంధించిన విషయంలో పినరయ్ విజయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే పినరయ్ విజయన్ వెనుక మోడీ హస్తం ఉంది, పినరయ్ విజయన్ మోడీ ఇద్దరు ఒకటే అన్న వ్యాఖ్యలపై కూడా పినరయ్ విజయన్ ఘాటుగా స్పందించారు. ఎందుకు అంటే మోడీ మీద వ్యతిరేకంగా పోరాటం చేసినది కేవలం కేరళ ముఖ్యమంత్రి ఒక్కడే అని కూడా మరోవైపు పినరయ్ విజయన్ గుర్తు చేసినటువంటి పరిస్థితి ఒక బహిరంగ లేఖను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశాడు. అందులో అనేక అంశాలు కూడా పినరయ్ విజయన్ పొందుపరిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు మరి ఒకవేళ బీజేపీలో అంటే బీజేపీ పినరయ్ విజయన్ ఇద్దరు ఒకటైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేదనే అనుమానాలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదనే వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో విచారణ కొనసాగుతుంది. అది కేరళ అయ్యప్ప స్వామి దేవాలయం సంబంధించిన దాంట్లో విచారణ జరుగుతుంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. కానీ అందులో ముఖ్యమంత్రిని లాగడం ఇంతవరకు కరెక్ట్ అనే వాదన అక్కడ ఉన్నటువంటి ఎల్డీఎఫ్ నేతలు చెప్తున్నటువంటి ప్రశ్న కనబడుతుంది. మొత్తం మీద ఈసారి కేరళలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ జెండా పాతాలనే ఉద్దేశంతో విస్తృత ప్రచారం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానంలో ఉన్న చాలా మంది కీలక నేతలు కూడా కేరళలో తిష్టవేసి ప్రచారాన్ని అయితే జోరుగా కొనసాగించారు. మరి చూడాలి ఈ మూడు రాష్ట్రాల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ మూడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అధికారంలో లేదు. కాబట్టి ఈసారి ఎలాగైనా అధికారంలో తేగించుకోవాలనే ఉద్దేశంతో అటు కేరళతో పాటు అస్సాం, పుదుచ్చేరి ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఈసారి కేరళలో అటు కాంగ్రెస్ పార్టీ జెండా పాతాలనే ఉద్దేశంతో ఇప్పటికే ప్రచారం అయితే జోరుగా కొనసాగించారు. ప్రస్తుతం అయితే ఎలక్షన్స్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్స్ని అమలు చేశారు. మరోవైపు సెన్సిటివ్ ప్లేసెస్ వద్ద అంటే ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల వద్ద కూడా పారామిలిటరీ బలగాలతో మాత్రం పోలీసులు అయితే గస్తీ కాస్తున్న పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ పోలింగ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే గతంలో ఈ మూడు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే 80% పైనే పోలింగ్ ప్రక్రియ నమోదైంది. కాబట్టి ఈసారి కూడా అధికంగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.